వృషభ వాహనుడికి గజేంద్ర గమనుడికి నమస్కారం. నువ్వు దుర్గమముడు, అగమ్య గమనుడు, నీకు నమస్కారం. ప్రమత గణులు కీర్తించేవాడికి, రణవృందాసక్తుడికి, గణాలు అనుసరించిన మార్గం గలవాడికి, ప్రమత గణాలు నిత్య వ్రతంగా సేవించేవాడికి నమస్కారం. నువ్వు తెల్లని మేఘాల వంటి రంగు గలవాడివి, సంధ్యారాగం వంటి కాంతి గలవాడవు, ఏ పేరు లేనివాడవు, సర్వరూపుడవు, నీకు నమస్కారం. నమో రక్తాగ్రవాసాయ, నమో రక్తాగ్రవాసాయ, రక్తసూత్రధరాయ చ, రక్తసూత్రధరాయ చ, రక్తమాల విచిత్రాయ, రక్తమాల విచిత్రాయ, రక్తాంబర ధరాయ చ, రక్తాంబర ధరాయ చ, ధరాయ చ. ఎర్రని సుందర వస్త్రాలు ధరించిన వాడికి, రక్తసూత్రధరుడికి, రక్తపుష్పమాలలతో విచిత్రంగా ఉన్నవాడికి, రక్తాంబరధరుడికి నమస్కారం. మణిభూషిత మూర్ధాయ, మణిభూషిత మూర్ధాయ, నమశ్చంద్రార్ధ భూషిణే, నమశ్చంద్రార్ధ భూషిణే, విచిత్రమణి మూర్ధాయ, విచిత్రమణి మూర్ధాయ, కుసుమాష్ట ధరాయ చ, కుసుమాష్ట ధరాయ చ, కుసుమాష్ట ధరాయ చ. మణిభూషిత మస్తకుడికి, అర్ధచంద్రభూషితుడికి, విచిత్రమణులు తలదాల్చిన వాడికి, 8 రకాల పూలు ధరించే వాడికి నమస్కారం. ముఖనేత్రాలలో అగ్ని నివసించే వాడికి, సహస్ర చంద్రుల వంటి కన్నులు గల వాడికి, అగ్నిరూపుడికి, మనోహరుడికి, గహన రూపుడికి నమస్కారం. కచరాయ నమస్తుభ్యం, కచరాయ నమస్తుభ్యం, గోచరాభిరతాయ చ, గోచరాభిరతాయ చ, భూచరాయ భువనాయ, భూచరాయ భువనాయ, అనంతాయ శివాయ చ. నీవు కచరుడు, గోవులు సంచరించే స్థానంపై ఆసక్తి గలవాడు. భూచరుడు, భువన స్వరూపుడు, అనంతుడవు, శివుడు, నీకు నమస్కారం. దిగంబరుడికి నమస్కారం. నిత్య నివాస స్థాణువుకు నమస్కారం. సుందర వస్త్రాలు ధరించేవాడికి, జగన్నివాసుడికి, సర్వసిద్ధి సకుడికి నమస్కారం. నిత్యముద్బద్ధముకుటే మహాకేయూరధారిణే, మహాకేయూరధారిణే, సర్పకంఠోపహారాయ, సర్పకంఠోపహారాయ, విచిత్రాభరణాయ చ, విచిత్రాభరణాయ చ. నిత్యము కిరీటం ధరించిన వాడికి, మహాకేయూరధారికి, కంఠంలో సర్పహారాలు కలవాడికి, విచిత్ర భరణాధారికి నమస్కారం. సూర్యచంద్రాగ్నులు కనులైన వాడికి, లక్ష కన్నులు కలవాడికి, శ్రీ పుంస్వరూపుడికి, సాంఖ్యుడికి, యోగికి నమస్కారం. సంయుదేవత ప్రసాద రూపుడికి, అథర్వవేద స్వరూపుడికి నమస్కారం. సర్వార్తి నాశకుడికి నమస్కారం. శోకహరుడికి నమస్కారం. మేఘంలాగా నినదించేవాడికి, బహు మాయాధరుడికి, బీజక్షేత్ర రక్షకుడికి, సృష్టికర్తకు నమస్కారం. మేఘంలాగా అరుపులాగా ఉంటుందట నినాదం చేసేవాడికి, సురాసురేశ్వరుడికి నమస్కారం. విశ్వేశ్వరుడికి నమస్కారం. పవన వేగుడికి నమస్కారం. పవన రూపుడికి నమస్కారం. కాంచన మాలలు ధరించిన వాడికి నమస్కారం. గిరిమాల ధరించిన వానికి కూడా నమస్కారం. సురశత్రువుల మొండిమాలు అంటే తలకాయలు, అవన్నీ మాలగా ధరించేవాడు చండ వేగుడికి నమస్కారం. బ్రహ్మ శిరస్సును అపహరించిన వాడికి, మహిషుడిని చంపిన వాడికి నమస్కారం. శ్రీరూపధరుడికి, యజ్ఞ వినాశకుడికి నమస్కారం. త్రిపురహర్తకు, యజ్ఞ విధ్వంసుడికి నమస్కారం. కామ శరీర నాశకుడికి,
కాలదండధారికి నమస్కారం. నమస్కంద విశాఖాయ, నమస్కంద విశాఖాయ, బ్రహ్మదండాయ వై నమః, బ్రహ్మదండాయ వై నమః. నమో భవాయ శర్వాయ, విశ్వరూపాయ వై నమః, విశ్వరూపాయ వై నమః. స్కంద విశాఖ రూపుడికి నమస్కారం, బ్రహ్మదండ స్వరూపుడికి నమస్కారం, భవుడికి శర్వరుడికి నమస్కారం, విశ్వరూపనుకు నమస్కారం, ఈశానుడికి సంసారబంధ ధ్వంసుడికి అంధకాసుర సంహారికి నమస్కారం, విశ్వరూపుడికి మాయారూపుడికి చింతుడికి అచింతుడికి నమస్కారం. మాకు నువ్వే గతివి, నువ్వే శ్రేష్ఠుడు, మాకు నువ్వే హృదయానివి, నువ్వే సర్వదేవతల్లో బ్రహ్మవు, నువ్వే రుద్రుల్లో నీలలోహితుడవు, నువ్వే సర్వభూతాత్మవు, నువ్వే సాంఖ్యామతం చెప్పే పురుషుడవు, నువ్వే పవిత్రుల్లో శ్రేష్ఠుడవు, నువ్వే యోగంలోని నిష్కల శివస్వరూపివి, ఆశ్రమ వాసులలో నువ్వు గృహస్థుడవు, ఈశ్వరులలో మహేశ్వరుడవు, యక్షుడిలో కుబేరుడవు, క్రతువుల్లో విష్ణుడవు, పర్వతాలలో నువ్వు మేరువు, నక్షత్రాలలో చంద్రుడవు, ఋషుల్లో వశిష్ఠుడవు, గ్రహాల్లో సూర్యుడవు, పరమేశ్వరుడవైన నువ్వు ఆటవిక పశువులలో సింహానివి, గ్రామ్య పశువులలో లోకపూజితమైన వృషభానివి నువ్వే, ఆదిత్యులలో నువ్వే విష్ణువు, వసువులలో పావకుడవు, పక్షులలో గరుక్మంతుడవు, సర్పాలలో అనంతుడవు, వేదాలలో సామవేదానివి, యజస్సులలో నువ్వు శతరుద్రీనివి, యోగులలో సనత్కుమారుడివి, సాంఖ్యులలో కపిలుడివి, దేవతల్లో ఇంద్రుడవు, పితరుల్లో అగ్నివి, లోకాలలో బ్రహ్మలోకానివి, గతులలో మోక్షానివి, సాగరాలలో పాలసముద్రానివి, పర్వతాలలో హిమగిరివి, వర్ణాలలో విప్రుడవు, విప్రులలో దీక్షితుడవు, నువ్వే లోకాలకు మొదలు, నువ్వే లోకాలను సంహరించే కాలుడవు, లోకంలో తేజస్సులో గొప్పవైన సకల పదార్థాలు భగవంతుడైన నీ స్వరూపాలే, అవి నా గట్టి నిర్ణయము. నమస్తే భగవన్ దేవ, నమస్తే భక్తవత్సల, యోగేశ్వర నమస్తేస్తు, నమస్తే విశ్వసంభవ. ఓ భగవంతుడా, దేవ నీకు నమస్కారం, భక్తవత్సల నీకు నమస్కారం, యోగేశ్వర నీకు నమస్కారం, విశ్వసంభవ నీకు నమస్కారం. సనాతన ప్రసన్నుడుగా నేను నీ భక్తుణ్ణి, దీనుణ్ణి, కృపణుడిని, ఐశ్వర్యహీనుణ్ణి, నువ్వే నాకు గతి కావాలి. మహేశ, పరమేశ్వర, తెలియక అపరాధం ఏదైనా చేసినా నా భక్తుడే కదా అన్న భావంతో అదంతా క్షమించు. దేవేశ, నువ్వు రూపం మార్చుకున్నందువల్ల మోహానికి లోనయ్యాను. మహేశ్వర, నేను నీకు అర్ఘ్యపాద్యాలు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ఈశానుడిని స్తుతించి భక్తితో చేతులు జోడించి నిలబడ్డాను. అర్ఘ్యపాద్యాదులను పరమేశ్వరుడికి నివేదించాను. కృష్ణ, ఆ తర్వాత చల్లని నీటి తుంపురులు దివ్యగంధాలతో కూడిన పూలవాన నా తలపై కురిసింది. దేవకింకరులు దివ్య దుందుబిని మ్రోగించారు. ఆ తర్వాత పార్వతీదేవితో కలిసి ఉన్న మహాదేవుడు నాకు ఆనందాన్ని కలిగిస్తూ అక్కడున్న దేవతలతో ఇలా అన్నాడు: ఓ దేవతలారా, అందరూ చూడండి, ఈ ఉపమన్యువునకు నాపై గల పరమభక్తిని గమనించండి అన్నాడు. వెంటనే దేవతలందరూ చేతులు జోడించి శివుడికి నమస్కారం చేసి ఇలా అన్నారు: ఓ భగవంతుడా, దేవదేవేశ, లోకనాథ, జగత్పతి, ఈ విప్రుడు నీ నుండి తన కోరికలు తీర్చుకోవాలి, తగిన ఫలాన్ని పొందాలి అన్నారు. అప్పుడు శివుడు నవ్వుతూ నాతో ఇలా అన్నాడు: నాయనా ఉపమన్యు, నీ విషయంలో నేనెంతో ఆనందించాను. ఓ మహర్షి, నన్ను చూడు, నువ్వు దృఢభక్తుడవు, నాచే పరీక్షించబడ్డావు. నీ భక్తికి నేనెంతో సంతోషించాను కనుక నువ్వు కోరిన కోరికలన్నిటినీ ఈ రోజున నేను అనుగ్రహిస్తానన్నాడు. ఆ మాటలు వినగానే ఆనందంతో నా కన్నుల నుండి నా నీరు కారింది, నా శరీరం పులకించింది. అప్పుడు నేను మోకాళ్లపై కూర్చొని ఆయనకు పదే పదే నమస్కారం చేశాను. ఎంతో సంతోషిస్తూ శివుడితో ఇలా అన్నాను: ఓ దేవా, నేను ఈరోజు పుట్టాను, ఈరోజే నా జన్మ సఫలమైంది. ఎందుకంటే సురాసుర గురువైన శివుడే నా ఎదుట నిలబడ్డాడు. దేవతలు కూడా అంత సులభంగా చూడలేని శివదేవుణ్ణి నేను చూశాను. ఇక నాకన్నా ధన్యుడు మరొకడు లేడు. అజుడు, అక్షరుడు, జ్ఞాన స్వరూపుడు, సర్వశ్రేష్ఠుడిగా ప్రసిద్ధులు అంటూ జ్ఞానులు నూతన
పరతత్వాన్ని ధ్యానిస్తూ ఉంటారు. కానీ నేను చూడగలిగాను. నువ్వే సర్వప్రాణులకు ఆదిభూతుడవు, అవ్యయుడవు, సర్వతత్వ విధానం తెలిసినవాడు, ప్రధానుడవు, పరమపురుషుడవు. నువ్వే మహాదేవుడవు, భగవంతుడవు, ఈశ్వరుడు అయిన నువ్వు నీ శరీరంలోని దక్షిణ భాగం నుండి లోకస్రష్ట అయిన బ్రహ్మదేవుణ్ణి సృష్టించావు. వామభాగం నుండి లోకరక్షణకై శ్రీ మహావిష్ణువును సృష్టించావు. యుగాంతకాలంలో ఈశ్వరుడైన నువ్వే సమర్థుడైన రుద్రుడిని నువ్వే సృష్టించావు. ఆ రుద్రుడే స్థావర జంగమ రూపమైన సమస్త జగత్తును సంహరించాడు. నువ్వే ఆ కాలుడివై ప్రళయ వేళలో సర్వప్రాణులను మెరింగుతూ సంవర్తకాగ్నిలాగా నిలబడ్డావు. నువ్వే మహాదేవుడు, దేవుడు. నువ్వే చరాచర జగత్తును సృష్టించి ప్రళయకాలంలో అందరి స్మరణ శక్తిని నిలుస్తావు కూడా, లాగేశావు కూడా. ఆ నువ్వే సర్వశక్తివి, సర్వభూతాత్మకుడవు, సకల ప్రాణి జన్మ వృద్ధి కారకుడవు, సర్వవ్యాపివి, సర్వదేవతలకు కూడా కనిపించకుండా ఉంటావు. ప్రభు, నా భక్తికి సంతోషించి నాకు వరమివ్వవలసింది వస్తే, భక్తిర్భవతు మే నిత్యం, భక్తిర్భవతు మే నిత్యం, త్వయి దేవ సురేశ్వర, త్వయి దేవ సురేశ్వర. ఓ దేవా సురేశ్వర, నీపై నాకు నిత్యము భక్తి నిలుచుగాక. విభు సురశ్రేష్ఠ, నీ అనుగ్రహంతో నేను గడిచిపోయిన దాన్ని, జరగబోయే దానిని, జరుగుతున్న దానిని తెలుసుకుంటాను. ఇది నా విశ్వాసం. నేను బంధువులతో కలిసి అక్షయంగా పాల అన్నాన్ని తినాలి. ఇంకా పాలన్నం తినాలని ఉన్నాడు. చిన్నపిల్లకాయ కదా, పాలన్నం తినాలి. నేను ఎప్పుడు పాలన్నం తినాలంతే. మా ఆశ్రమంలో ఎల్లప్పుడూ నీ పరమ సాన్నిధ్యం ఉండాలి అని ప్రార్థించాడు. ఇదేంటి ఇంత చిన్న కోరిక? అక్షయంగా ఏం కోరుకో, నీకు ఇష్టమైంది కోరుకో అన్నట్టే. నేను పాలన్నం తినాలా స్వామి అన్నాడు. అప్పుడు శివుడు నాతో ఇలా అన్నాడు, ఓ ఉపమన్యు, నువ్వు దుఃఖరహితుడవు అవుతావు, అజరుడు అమరుడవు అవుతావు, యశస్విని తేజస్వివి దివ్యజ్ఞానివి అవుతావు. నా అనుగ్రహంతో ఋషులందరికీ ఆశ్రయించదగిన వాడు అవుతావు. శీలవంతుడవు, గుణసంపన్నుడు, సర్వజ్ఞుడు, ప్రదర్శనుడు అవుతావు. నీకు అక్షయ యవ్వనం సిద్ధిస్తుంది. నీకు అగ్నితో సమానమైన తేజస్సు లభిస్తుంది. నీకు ఎక్కడ ఏది ఇష్టమైతే అక్కడ అదే పొందుతావు. క్షీరసాగర సన్నిధి కూడా నీకు లభిస్తుంది. అంటే క్షీరసాగరంలోనే ఉండిపోతావు నువ్వు అనేశాడు. నువ్వు నీ బంధువులతో కలిసి అమృతంతో కలిసిన పాల అన్నాన్ని ఒక కల్పకాలం వరకు భుజించు. ఒక కల్పకాలం అంటే ఇంక లెక్కలేదులేండి. అంటే తింటూనే ఉండు, ఇంక అది తప్పితే నీకు ఆహారం లేదు పో అన్నాడు. ఆ తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు. నీ బంధువులు ఒక్కడికే కాదు, బంధువులందరికీ పాలన్నం పెట్టేశారు. నీ బంధువులు, నీ వంశము, నీ గోత్రము అక్షయంగాను శాశ్వతంగాను నిలుస్తాయి. ఓ మహర్షి, నాపై నీకు శాశ్వత భక్తి ఉంటుంది. నిత్యము నీ ఆశ్రమంలో నా సాన్నిధ్యం కూడా ఉంటుంది. నాయన, స్వేచ్ఛగా ఉండు, దేని మీద కూడా ఆసక్తి చూపించకు. స్మృతస్త్వయా పునర్విప్రా, స్మృతస్త్వయా పునర్విప్రా, కరిష్యామి చ దర్శనం, కరిష్యామి చ దర్శనం. ఓ విప్ర, నువ్వు మళ్ళీ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే నీకు దర్శనమిస్తాను అని శివుడు నాకు అనేక వరాలనిచ్చి అదృశ్యమయ్యాడు. ఓ కృష్ణ, ఇలా నేను ఆ దేవుణ్ణి దర్శించాను. ఆయన చెప్పినదంతా పొందాను. కృష్ణ, ఇదంతా నీకు కనిపిస్తున్న చూడు, పాల సముద్రం కనిపిస్తుంది కదా. సిద్ధులు, ఋషులు, విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, అప్సరసలు అందరూ ఇక్కడే ఉన్నారు చూడు. అందరూ పాలన తింటున్నారు. ఈ చెట్లను, తీగలను, పొదరిళ్లను చూడు. ఇవి సకల పుష్పాలను, ఫలాలను ఇస్తాయి కూడా. ఈ చెట్ల అన్ని ఋతువుల్లోనూ పూలలతో కూడా ఉంటాయి. మంచు ఆకులతో, పరిమళంతో కూడా ఉన్నాయి. ఓ కృష్ణ, ఈశ్వరుడి అనుగ్రహం వల్లే ఇక్కడంతా దివ్య భావంతో కూడి ఉంటుంది అన్నాడు ఉపమన్యువు. నేను ఆ మహర్షి మాటలు విన్నాను. అంతా ప్రత్యక్షంగా చూసి ఆ ఉపమన్యు మహర్షితో ఇలా అన్నాను, ఓ మహర్షి, నువ్వు ధన్యుడవు. నీకన్నా పుణ్యం చేసుకున్నవాడు మరొకడు లేడు. శివుడు నీ ఆశ్రమంలో నివసిస్తున్నాడు. నన్ను కూడా శివుడు ఇలాగే అనుగ్రహిస్తాడా, ప్రసన్నుడై దర్శనమిస్తాడా అని అడిగాడు కృష్ణుడు. అప్పుడు ఉపమన్యు మహర్షి ఇలా చెప్పాడు, పుండరీకాక్ష, నేను దర్శించినట్లే నువ్వు అతి కొద్ది కాలంలోనే శివుణ్ణి చూస్తావు. ఇందులో సందేహం లేదు. ఓ అమిత విక్రమ,
నేను దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను, విను. ఈ రోజు నుంచి 6వ నెలలో నువ్వు శివుణ్ణి చూస్తావు. ఆ పార్వతీ పరమేశ్వరుల నుండి 24 వరాలను పొందుతావు. ఇది సత్యం. శివుడి అనుగ్రహం వల్ల నాకు ఎప్పుడైనా సరే జరిగింది జరిగేదే, జరుగుతున్నది కూడా తెలుస్తుంది. ఓ మాధవ, ఆ హరుడు ఇక్కడ ఉన్న ఈ 1000 మందిని అనుగ్రహిస్తాడు. ఇక నీపై ఆ భగవంతుడు అనుగ్రహాన్ని ఎందుకు చూపించడు? తప్పకుండా చూపిస్తాడు. అంతేకాదు, నీకు విప్రభక్తి, దయ, శ్రద్ధ వంటి గుణాలు ఉన్నాయి కదా. అలాంటి నీ వంటి వాడి కలయికతోనే దేవతలకు మంచి పేరు వస్తుంది. నీకిప్పుడు శివుడి దర్శించగల ఒక మంత్రాన్ని ఉపదేశిస్తానన్నాడు. అప్పుడు నేను మహర్షితో ఇలా పలికాను, ఓ మహాముని, నీ అనుగ్రహంతో ఆ దేవదేవుణ్ణి చూస్తాను అని ఇలా శివుడికి సంబంధించిన కథలను చెప్పుకుంటూ ఉండగా 8 రోజులు ముహూర్త కాలంలాగా గడిచిపోయింది. 8 రోజులు అయిపోయింది. 8వ రోజున ఉపమన్యు మహర్షి నాకు దీక్షనిచ్చాడు. నాకు గుండు చేయించాడు. దండాన్ని, దర్భలను కూడా, నారబట్టలను, మేఘలను ఇచ్చాడు. నా శరీరం అంతా నెయ్యి పూశాడు. తర్వాత నేను పండ్లు తింటూ 1 నెల గడిపాను. నీరు త్రాగుతూ 2వ నెల గడిపాను. 3వ నెల, 4వ నెల, 5వ నెల గాలినే ఆహారంగా స్వీకరించాను. ఆ సమయంలో అలసట లేకుండా చేతులు పైకెత్తి ఒంటికాలపై నిలబడి తపస్సు చేశాను. 6వ నెలలో 1000 మంది సూర్యులు వెలుగు వంటి తేజస్సును చూశాను. ఆ తేజస్సు మధ్యలో మరొక తేజస్సు మండలం కనిపించింది. అది నల్లకొండల వరుసలాగా ఉంది. దాని చుట్టూ ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. మెరుపుల మాల దాని గవాంక్షంలాగా చేయబడి ఉన్నాయి కూడా. ఆకాశం కొంగలతో అలంకరించబడినట్లుగా కనిపిస్తుంది. అప్పుడు శివుడు ఆ నీల తేజస్సు మధ్యలో తేజస్సు కాంతి దీప్తులతో తన భార్యతో కలిసి దర్శనమిచ్చాడు. అక్కడ ఆయన పార్వతీదేవితో కలిసి మేఘాల మధ్య చంద్రునితో కలిసి ఉన్నటువంటి సూర్యునిలాగా ప్రకాశించాడు. ఆయన దేవతలకు దిక్కు, అందరి ఆర్తిని పోగొడతాడు. ఆ శివుణ్ణి చూడగానే నా ఒళ్ళు జలధరించింది. ఆశ్చర్యంతో నా కనులంతా విప్పారాయి. ఆ భగవంతుడు కిరీటాన్ని ధరించున్నాడు. ఆయన గదాధరుడు, శూలపాణి, పులితోలు ధరించున్నాడు. జటిలుడు, దండపాణి, పినాకధారి, వజ్రధారి, తీక్ష్ణమైన కోరపళ్ళు కలవాడు. అందమైన అంగదాలను జందెంలా పామును ధరించున్నాడు. అనేక వర్ణాలు గల దివ్యమైన పుష్పమాలను గుండెలపై ధరించున్నాడు. అది చీలమండలం వరకు విరలాడుతుంది. శరత్కాలంలో, సంధ్యాకాలంలోని ఎర్రచందనంతో కలిసి గుడి మధ్య ప్రకాశిస్తున్న చంద్రునిలాగా ఉన్నాడు. నేను ఆయన దర్శించాను. ఆయన చుట్టూ ప్రథమ గణాలు ఉన్నాయి. శివుడు శరత్కాల సూర్యుడిలాగా చూడటానికి వీలు కాకుండా ఉన్నాడు. ఆయన నియమాలు పాటిస్తాడు, శుభకర్మలు ఆచరిస్తాడు. ఆ మహాదేవుడు 1100 మంది రుద్రుల మధ్య నిలిచున్నాడు. ఆ దేవుణ్ణి ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవులు, అశ్వినులు సమస్త స్థుతులతోనూ స్తుతిస్తున్నారు. అదితి కుమారులైనటువంటి ఇంద్రుడు, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు అక్కడ రథాంతర సామగానం చేస్తున్నారు. ఎందరో యోగిశ్రేష్ఠులు, బ్రహ్మఋషులు, వారి కుమారుడు, దేవఋషులు కూడా మహాదేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఛందస్సులు, ప్రజాపతులు, యజ్ఞాలు, నదులు, సముద్రాలు, నాగులు, గంధర్వులు, అప్సరసులు, విద్యాధరులు తేజస్సు మధ్యలో తేజోరాశిగా ఆ శివుణ్ణి గీతలు, నృత్య వాద్యాలతో అర్చిస్తున్నారు. రాజా, పృథివీ, అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు, నెలలు, పక్షాలు, ఋతువులు, రాత్రి, సంవత్సరాలు, క్షణాలు, ముహూర్తాలు, నిమిషాలు, యుగచక్రాలు, దివ్య విద్యలు రూపుదాల్చి ఆయనకు నమస్కరిస్తున్నాయి. అలాగే సత్యవేత్తలు ఆయనకు నమస్కరిస్తున్నారు. ఓ ధర్మరాజా, సనత్కుమారుడు, దేవతలు, ఇతిహాసాలు, మరీచి, అంగిరుడు, అత్రి, పులస్త్యుడు, 7 మునువులు, సోముడు శివుడికి నమస్కరిస్తున్నారు. అథర్వుడు, బృహస్పతి, భృగువు, దక్షుడు, కశ్యపుడు, వశిష్ఠుడు, కాశ్యుడు, ఛందస్సులు, దీక్షలు, యజ్ఞాలు, దక్షిణలు, అగ్ని, హవిస్సు, రూపుదాల్చిన యజ్ఞ ద్రవ్యాలు, సర్వ ప్రజాపాలకులు నమస్కరిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.